అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ వేడుకకు దేశ విదేశాలకు చెందిన 7,000 మందిని ఆహ్వానించింది. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ మన దేశానికి చెందిన 20% మంది ఎంపీలకు మాత్రం అయోధ్య ఆహ్వానం అందింది. అందులో తెలంగాణ నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక్కరే ఉన్నారు. ఎంపీ అరవింద్ ధర్మపురి నిజామాబాద్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లో అయోధ్య రామాలయానికి నిధుల సేకరణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కమ్యూనిటీ కార్యక్రమాల్లో ముందుండే ఎంపీ అరవింద్ రామమందిర నిర్మాణానికి నిధుల సమీకరణలో కీలక పాత్ర పోషించారు. అరవింద్ సతీమణి ప్రియాంక 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అరవింద్ నిర్వహించిన కార్యక్రమాల వల్లే ఆయనకు రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. హిందువులు సోదర సోదరీమణులు దయచేసి రామమందిర దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందువులు సోదర సోదరీమణులు అందరూ దయచేసి దర్శనం చేసుకోండి. రామమందిరం అయోధ్యలో రామ జన్మభూమి, రాముడు పుట్టిన స్థలం.